హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూడండి, ఇవి ఈరోజు నేను హార్వెస్ట్ చేసినవి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండి. ఇవి రెడ్ బెబ్బరకాయలు, గ్రీన్ బెబ్బరకాయలు అండ్ ఒక మునక్కాయ, దొండకాయలు, ఇంకా చూపిస్తాను. అప్పుడు వంకాయలు హార్వెస్ట్ చేసినప్పుడు ఇది చూడనే లేదండి నేను. చూడండి, చక్కగా పెద్దగా ఏపుగా పెరిగింది. దీన్ని హార్వెస్ట్ చేసేద్దాము, ఈజీగానే ఉంటుంది. అసలు ఎండలు బాగా ముదిరిపోయాయండి. వర్షాలు పడక చాలా రోజులు అయిపోయింది. డే బై డే అయినా వర్షాలు పడితే బాగుండు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, చిక్కుడుకాయల గుత్తి, చిక్కుడుకాయలు, ఇంకా ఇవి కూడా పడుతున్నాయి చిక్కుడుకాయలు. ఇది కాకర తీగ, ఇది ఇక్కడ పెట్టేసి చెమ్మకాయలు చూపిస్తాను. చూడండి, ఈ చెట్టు చెమ్మకి ఈ చెమ్మకాయ పడింది. ఈ 2 చెమ్మలు పడ్డాయి, పొడుగ్గా అయ్యాయి. హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయా, ఇంకొంచెం పెరుగుతాయి అనుకుంటానండి. ఈ తీగ చెమ్మకు కూడా ఇక్కడ ఒకటి పడింది. చూడండి, తీగ చెమ్మకు పడిందన్నమాట. తీగ చెమ్మ, ఇదంతా తీగ చెమ్మే. చూడండి, ఇక్కడ ఒక పువ్వు, ఇక్కడ ఒక బంచ్ పడింది కదా. ఇదంతా తీగ చెమ్మే, చూస్తున్నారా? ఇది చూస్తున్నారా? ఇది చెన్నంగి ఎంత పూత వచ్చేసింది, ఎన్ని కాయలు పడ్డాయి చూడండి, ఎన్ని కాయలు పడ్డాయి చూడండి. ఎన్ని కాయలు కదా, పూత కూడా చాలానే వచ్చింది. ఈ మొక్కకే కాదండి, చూడండి, ఈ మొక్కకు కూడా పూత కాయ చాలా బాగా పడింది కదా. ఇక ఈ మునగ మొక్క చూస్తే పూత చూడండి ఎంత ఉందో, చాలా పూత ఉంది కదా. ఇక్కడ కాయలు కూడా పడ్డాయి చూడండి, చాలా పూత పడింది. కొన్ని కాయలు కూడా మధ్యలో రాలిపోయాయండి, చూస్తున్నారా? ఆ పైన ఒకటి. ఇంకా పూత చాలా ఉంది కాబట్టి ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఈరోజైతే ఇక ఇన్ని రోజులకి ఈ మునగ హార్వెస్ట్ చేశాను. అంటే నెల రోజులండి, నెల రోజులు అది బాగా ఏపుగా పెరిగి గింజలు పట్టడానికి నెల రోజులు పడుతుంది. చూస్తున్నారా? ఇవన్నీ ఏపుగా పెరుగుతున్నాయి. ఇక వర్షాకాలం అయిపోయిందంటే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పూతలు అయిపోయినట్టేనండి. ఇంకా 4 బర్డ్స్ విచ్చుకునేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వరుసగా వర్షాలు పడితే కానీ నెక్స్ట్ పూత మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఓన్లీ వర్షాలకే ఇది లింక్డ్. ఓన్లీ వర్షాకాలం మటుకు చాలా బాగా పూత వస్తూ ఉంటుంది. అదిగోండి, అక్కడ ఒకటి బర్డ్ ఉందా, ఈరోజు కానీ రేపు కానీ విచ్చుకుంటుంది. ఇంకా 3 బర్డ్స్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది కూడా రెడ్దే. ఇప్పుడున్న 4 బర్డ్స్ కూడా రెడ్వేనండి, చూస్తున్నారా? రెడ్వి. ఇంకా 2 ఆ చివరన ఉన్నాయి. చూడండి, ఈ 2 బర్డ్స్, ఇవి కూడా రెడ్ పల్పే అన్నమాట. ఆ కిందన ఒకటి పెరుగుతుందా, కనిపిస్తుందా? అది వైట్ పల్పు. ఈ సెప్టెంబర్ ఎండింగ్లో పండుతుంది అనుకుంటున్నా, చూడాలి. ఇక చిక్కుడుకాయలు కూడా చక్కగా వస్తున్నాయి. తీగ చిక్కుడు, ఇది తీగ చిక్కుడు. చూసారా? ఇక్కడున్న తీగకు కూడా పూత వస్తుంది. చూడండి, పూత చూసారా? పూత వచ్చింది. కాయ ఇవి లాంగ్ అన్నమాట, లాంగ్గా పెరుగుతాయి. చూడండి, కాయబడింది చూసారా? ఇంకా ఈ చలికాలం అంతా చక్కగా పెరుగుతుంది అన్నమాట చిక్కుడు తీగ. సీజనల్ చిక్కుళ్ళే కాకుండా 365 డేస్ చిక్కుళ్ళు కూడా వచ్చాయి కదండి. అదే ఈ చెట్టు, మనకి కనిపించే ఈ చెట్టు చిక్కుడు 365 డేస్ అన్నమాట. ఒకటి అయిపోగానే ఇంకొకటి వస్తూనే ఉంటుంది. సీజన్స్తో పనిలేదన్నమాట. ఇదేమో సీజనల్ చిక్కుడు అన్నమాట.
చలికాలము స్టార్టింగ్లో నుండి చలికాలం ఎండింగ్ దాకా బాగా కాస్తుందన్నమాట. వావ్, మిరప చూడండి, నేను పెట్టిన కొత్త మొక్కలు అన్నమాట ఇవి. కొత్త మొక్కలు, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎంత హెల్తీగా ఉంది చూడండి, హెల్తీగా ఉంది చక్కగా. ఇక చాలా మిరప మొక్కలు పెట్టాను ఈసారి. చూడాలి, ఇంకా ప్లాంటింగ్ చేయాల్సినవి కూడా చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. చూడండి, ఈ గుండు మిర్చి అయితే ఆగట్లేదండి. ఎంత చక్కగా ఇస్తుంది చూడండి. 3 ఇయర్స్ నుంచి అండి, 3 ఇయర్స్ నుంచి ఈ గుండు మిర్చి పాపం పెద్దగా బుషిగా ఉండేది. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందండి ఇది ఎంత బుషిగా ఉండేది. ఇది మొత్తం కప్పేసేది అనమాట. అది కాస్త ఇక పోయి 3 ఇయర్స్ ఎండింగ్కి ఇంత మిగిలింది. దీన్ని చక్కగా చూసుకుంటే వస్తుందండి. మరి నెక్స్ట్ ఇయర్ వరకు ఈ సమ్మర్లో ఉంటుందో ఉండదో, ఆగదో తెలియదు. కానీ చూడండి ఎన్ని కాయలో చూడండి, కనిపిస్తున్నాయా మీకు? ఎన్ని కాయలో చూడండి అసలు. ఇక దీనికి కూడా అవసాన దశకు వచ్చేసిందండి పాపం, ముసిలిదైపోయింది. 3 అండి, 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు మనము ఈ వంగ మొక్కలు కానీ ఈ మిర్చి మొక్కలు కానీ కాపాడుకోవచ్చు చక్కగా. 3 అనుకుంటా, ఐ థింక్ 3 to 4 ఇయర్స్ వరకు. ఇక దీని లైఫ్ టైం అయిపోయిందండి. ఈ సమ్మర్లో ఇది కంచికి చేరుతుంది అనుకుంటాను. కానీ చూడండి, ఉన్న మటుకు మాత్రము ఎంత ఫ్రూటింగ్ ఇస్తుందంటే చాలా మంచిదండి. దీనికి అసలు పెస్ట్ రాదు. అసలు మిరపకు వచ్చే పెస్ట్లు చాలా ఉంటాయి కదా, ఇది రెగ్యులర్ వెరైటీ. ఇది వీటికి చాలా వస్తాయి, లీఫ్ కర్ల్ అని అలాంటివని. చూపిస్తాను, ఒకటి డిసీజ్ వచ్చింది, వైరస్ లీఫ్ కర్ల్ డిసీజ్, అది చూపిస్తాను. దీనికైతే ఈ 3 ఇయర్స్లో కూడా నేను ఎటువంటి డిసీజ్ చూడలేదండి. ఏపుగా పెరగడం, కాత పూత ఇవ్వడం తప్ప ఇది రోగాల బారిన అస్సలు పడింది లేదు ఈ వెరైటీ అయితే. ఇంకా చాలా ఘాటుగా ఉంటుంది, చూడ్డానికి వెరైటీగా ఉంటుంది. ఇంకా మొక్క కూడా చాలా హెల్దీ ప్లాంట్ అనమాట. ఈ బ్రీడ్ వేసుకుంటే మటుకు మీకు ఏ తెగుళ్ళు రావండి. మీరు పోషకాలు ఇచ్చుకోవాల్సిందే కానీ తెగుళ్ళ నివారణకి ఇవ్వాల్సిన అవసరమే లేదు. అంత మంచి వెరైటీ అనమాట ఇది గుండు మిర్చి. అది నార్మల్ వెరైటీ చూపిస్తాను ఒకటి. దానికి వైరస్ వచ్చింది, చూస్తున్నారా? దీనికి వైరస్ వచ్చింది. దీనికి వరుసగా మజ్జిగని వీక్లీ ట్వైస్ అలా పోస్తూ ఉంటే ఇది కూడా ఈ తెగులు పోతుందండి. మజ్జిగ, పుల్లటి మజ్జిగని 1:5 రేషియోలో వాటర్తో డైల్యూట్ చేసి వీక్లీ ట్వైస్ అట్లా ఒక 2 వీక్స్ 3 వీక్స్ వరుసగా చేసామంటే దీనికి లీఫ్ కర్ల్ సమస్య పోతుంది. అమ్మ బాబోయ్, చూసారా ఎన్ని ప్యాషన్ ఫ్రూట్ మొలకలు? ఇవన్నీ కూడా ప్యాషన్ ఫ్రూట్ మొలకలే. ఇక ఇది మటుకు మన గ్రేప్స్ మొక్క అండి. చూడండి, వస్తూనే ఉన్నాయి. నేను అలా వేసేసాను కదా, సీడ్స్ వస్తూనే ఉన్నాయి. ఇక పంచాలి వీటిని. ఇన్ని నేనేం చేసుకుంటాను చెప్పండి? ఆల్రెడీ నా దగ్గర 3-4 మొక్కలు ఉన్నాయి, 2 ఫ్రూటింగ్ ఇస్తున్నాయి. ఈ మొక్కలు పంచడమే. ఇంట్రెస్టెడ్ వాళ్ళు మా ఇంటికి వచ్చేయండి, తీసుకుందరు. కానీ ప్యాషన్ ఫ్రూట్ ఎల్లో వెరైటీ ఇది. ఓకేనండి. మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.